ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆయన ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యే, వైసీపీ వేవ్ లోనూ సక్సెస్ సాధించిన లీడర్. వరుసగా 3 సార్లు శాసనసభ్యునిగా వ్యవహరిస్తున్న ఆ నాయకుడికి అమాత్య యోగం వరించబోతోందా? ఉత్తరాంధ్రలో కుల సమీకరణాలు ఆ నేతకు ప్లస్ పాయింట్ కాబోతోందా? లోకేష్ టీమ్ అనే ముద్ర ఈ ప్రమోషన్ కి కారణంగా మారబోతోందా? ఇంతకీ మినిస్టర్ రేస్ లో ముందు వరుసలో ఉన్న ఆ నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మంత్రివర్గాన్ని విస్తరించే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈసారి జరిగే విస్తరణలో సీనియర్లు పలు సమీకరణాలు కుదిరేలా విస్తరణ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కీలకంగా ఉన్న ఓ సీనియర్ నేతను మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని తెలుస్తోంది. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందలాం అశోక్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో డాక్టర్ బెందలాం అశోక్ సీనియర్ నేత. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అందుకే బెందలాం అశోక్ పై టీడీపీ అధిష్టానం సానుకూలంగా ఉండడమే ఈ ప్రమోషన్ కి కారణంగా చెప్తున్నారు. అశోక్ తండ్రి దివంగత బెందలాం ప్రకాష్ టీడీపీ ఆవిర్భావం నుంచి సైకిల్ పార్టీ కోసం పనిచేశారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య అశోక్ ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. దాంతో 2014, 2019, 2024 ఎన్నికల్లో ఆయన సునాయాసంగా విజయం సాధించారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు తర్వాత సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. అలాగే కళింగ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలన్న ఆలోచన అశోక్ కి ప్లస్ పాయింట్ గా మారిందని భావిస్తున్నారు. అయితే ఉగాది సందర్భంగా లేకుంటే ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో బెర్త్ ఖాయమని టాక్ వినిపిస్తోంది. మరోవైపు మంత్రి పదవి రేసులో ఆమదాలవలస ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ కూన రవికుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కొద్ది నెలలుగా కళింగ సామాజిక వర్గం తమకు అన్యాయం జరిగిందని కూటమి సర్కారుపై కన్నెరతో ఉండాలని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చాపురం బరిలో టీడీపీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన అశోక్ కి 26,278 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత వైసీపీ గాలితో సైతం రెండోసారి 2019 ఎన్నికల్లో 7,145 ఓట్లు మెజారిటీ విజయం సాధించారు. అనంతరం మూడోసారి 2024 ఎన్నికల్లో 39,783 ఓట్లతో హ్యాట్రిక్ కొట్టారు. పలు రకాల కారణాలతో లోకేష్ టీంలో యాక్టివ్ గా ఉన్న అశోక్ పేరు మంత్రి పదవి లిస్టులో ఉందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మంత్రి అచ్చెన్నాయుడుకి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఆశీస్సులు అశోక్కే ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే బెందలాం అశోక్ కి మంత్రి పదవి వరిస్తే మరో పవర్ సెంటర్ జిల్లాలో ప్రస్తుతానికి ఉండదన్న ధీమా కింజారపు ఫ్యామిలీలో ఉందన్న చర్చ జరుగుతోందట. అయితే జిల్లాలో అచ్చెన్నాయుడు మంత్రి పదవి ఏమి చేస్తారన్నది సస్పెన్స్ గా మారుతోంది. అలాగే ఇచ్చాపురం ఎమ్మెల్యేగా 3వసారి గెలిచిన తర్వాత డాక్టర్ బెందలాం అశోక్ కి ప్రభుత్వ విప్ పదవి కట్టబెట్టారు. దీంతో కూన రవికుమార్ ని ఎలా సంతృప్తి చేస్తారన్న ప్రశ్న లేకపోలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 3 సీనియర్లను ఎలా సమన్వయం చేస్తారన్నది టీడీపీ అధిష్టానానికి కాస్త ఇరకాటం కలిగించే అంశమే. మొత్తం మీద రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ బెందలాం అశోక్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ నడుస్తోంది. పొలిటికల్ ఈక్వేషన్స్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయన్నది త్వరలోనే తేలిపోనుంది.